ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో మనం యూకేలో మెట్రో ట్రైన్స్ ఎలా ఉంటాయి అండ్ అలాగే దానిలో ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది అండ్ టికెట్స్ ఈ విషయాలన్నీ అది ఈ వీడియోలో కవర్ చేస్తాను. సో ఆలస్యం ఎందుకు, వీడియో చూసాను. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మెట్రో స్టేషన్ అన్నమాట, మాకు దగ్గరలో ఉన్నది. సో ఇక్కడ మనకు చూడవచ్చు, అది ఇక్కడ బోర్డు ఉంది కదా. సో ఈ బోర్డు అదే ఏ స్టేషన్కి వెళ్ళాలి, లేకపోతే ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ ఊరు వెళ్ళాలి అనేది రాసి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు నేను చూపించిన బోర్డు ప్లాట్ఫామ్ 1 అన్నమాట. అండ్ ఇప్పుడు మనం వెళ్ళాల్సిందేమో ప్లాట్ఫామ్ 2 అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, న్యూ క్యాజిల్ అని ఉంది. సో ఈ ప్లాట్ఫామ్ నుంచి మనం న్యూ క్యాజిల్కి వెళ్ళగలం. సో అది అన్నమాట. అండ్ ఇలా స్టేర్ కేస్ ఉంటుంది. అండ్ ఆ లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్కింగ్ అన్నమాట మెట్రో స్టేషన్కి. సో ఈ రైట్ సైడ్ వచ్చేసి మెట్రో స్టేషన్. అండ్ ఇలా ఇదేమో నార్మల్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా ఎల్లో కలర్ది, అక్కడేమో మనం కార్డు ఉంటే కార్డ్ ట్యాప్ చేయాలి, లేకపోతే టికెట్ ఉంటే టికెట్ అయినా చేయొచ్చు. సో ఇది వచ్చేసి మనకు టికెట్ వెండింగ్ మెషిన్ అన్నమాట. అండ్ అది ఇక్కడ చూసారు కదా పైన మనకి అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనే దాన్ని బట్టి ఏబిసి అని ఉంటాయి జోన్స్. సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏనా బీనా సీనా అని చెప్పి మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో నేనైతే అది A+B+C నేను 3 జోన్స్లోకి వెళ్ళాలి. అండ్ అడల్ట్ సెలెక్ట్ చేశాను. అండ్ నెక్స్ట్ డే సేవర్ తీసుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ బ్యాక్ అవ్వాలి. అదే నేను సింగిల్ టైం తీసుకుంటే నాకు చాలా ఎక్కువ పడుతుంది, 3.5-4 అలా పడుతుంది. అదే నేను డే సేవర్ తీసుకుంటే నేను వెళ్ళొచ్చు రావచ్చు అట్లా. సో ఇది వచ్చేసి నా కార్డ్ ట్యాప్ చేయాలి ఇక్కడ, వైర్లెస్ కార్డ్ కాబట్టి సో పేమెంట్ అయిపోతుంది. బట్ నా కార్డ్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, అది ఎందుకో మరి యాక్సెప్ట్ చేయట్లేదు. సో అందుకని చెప్పి నేను తర్వాత యాపిల్ పే పెట్టి ట్రై చేశాను. సో యాపిల్ పే పెట్టి ట్రై చేసినప్పుడు బాగానే అయింది. సో అది ఇట్లా క్యాన్సిల్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ ట్రై చేశాను. మనం క్యాష్ ఉన్నా సరే మనం క్యాష్తో కూడా కొనుక్కోవచ్చు, లేదంటే కాయిన్స్ ఉన్నా సరే కాయిన్స్తో కూడా కొనుక్కోవచ్చు, నోట్స్ కానీ కాయిన్స్ కానీ. అది అటు రైట్ సైడ్ చూపించా కదా, అక్కడ ఇన్సర్ట్ చేయాలి క్యాష్ అయితే. కార్డ్ అయితే జస్ట్ ఇక్కడ ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో ఇది తీసుకోవట్లేదు, అందుకని చెప్పి నేను యాపిల్ పే ట్రై చేశాను. సో ఇక్కడ ట్యాప్ చేయాలి కార్డు, బట్ అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఇక్కడ మనకు చూపిస్తుంది పేమెంట్ అయిందా లేకపోతే డిక్లైన్ అయిందా ఏంటి అనేది ఆ స్క్రీన్ మీద. సో ఆ కింద చూసారు కదా, అవేమో నోట్స్కి అండ్ అలాగే కాయిన్స్కి వేసి తీసుకోవచ్చు. అప్పుడు వర్క్ అయింది, ఇది ఇప్పుడు తీసుకుంది. సో నా టికెట్స్ వచ్చేసి ఇవి అన్నమాట. అండ్ ఇది వచ్చేసి నార్మల్ రిసిప్ట్ కూడా వస్తుంది, కావాలంటే రిసిప్ట్ తీసుకోవచ్చు, లేదంటే నో కొట్టవచ్చు దాంట్లో, అప్పుడు రిసిప్ట్ ప్రింట్ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి టికెట్ అన్నమాట, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, ఏ డేట్ ఏ టైంకి తీసుకున్నాం అండ్ అవన్నీ ఉంటాయి, ఏ జోన్స్ A+B+C అని ఇవన్నీ. ఇది వచ్చేసి నార్మల్ స్టేషన్ అన్నమాట, అదేం ప్లాట్ఫామ్ 1 అటు సైడ్ది. ఇప్పుడు నేను ఉన్నదేమో ప్లాట్ఫామ్ 2 అన్నమాట, ఓన్లీ 2 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ట్రాక్స్ అవి అయితే కొంచెం నీట్గానే ఉన్నాయి, అంటే మరీ మన ఇండియా అంతా కాకపోయినా అంత ఘోరంగా కాకుండా కొంచెం బాగానే ఉన్నాయి. బట్ US అంత హై లెవెల్లో అయితే లేవు. సో ఇది వచ్చేసి మనకి ఆ మ్యాప్ అన్నమాట. ఆ మ్యాప్లో మనం చూసుకోవచ్చు లైన్స్ ఉంటాయి, సేమ్ మనకి అక్కడ మెట్రోలో ఎలా ఉంటాయి ఇండియాలో అలానే ఇక్కడ ఎల్లో లైన్ గ్రీన్ లైన్ అని 2 లైన్స్ ఉంటాయి. సో ఇది వచ్చేసి ట్రైన్, మెట్రో ట్రైన్ జస్ట్ బేసిక్గా ఉంటుంది. మన ఇండియాలో ఉన్నది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ అని చెప్పొచ్చు. అండ్ ఇవైతే ఈ డోర్స్ కూడా మనకి ఆటోమేటిక్గా ఓపెన్ అవ్వవు,
సో అక్కడ మీరు ప్రెస్ అని బటన్ చూస్తున్నారు కదా గ్రీన్ది, అది ప్రెస్ చేస్తే కానీ ఓపెన్ అవ్వదు, బట్ క్లోజింగ్ మాత్రం ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి సీటింగ్ ఇలా ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి కోచ్ లాగా ఉంటుంది అనమాట, అంతా ఒకటే కంబైన్ కాకుండా. సో ఇదంతా వచ్చేసి ఒక కోచ్. అట్లా కోచెస్ వైజ్ ఉంటాయి. వెంటనే స్టార్ట్ అయిపోతుంది, మనకి లేట్ అయితే ఉండదు. సో మనం ట్రైన్ టైం కన్నా ముందే వచ్చి టికెట్ అవి తీసుకుని ఉండాలి. లేదంటే అది ఇక్కడ పాప్ కార్డ్ అని ఉంటుంది అనమాట. సో ఆ కార్డ్ అయినా తీసుకోవచ్చు. సో నేను ఆ కార్డ్ అప్లై చేశాను, నాకు ఇంకా రాలేదు. అది వస్తే ఏంటంటే మనకు టికెట్ ఛార్జ్ మీద కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంది. ఇప్పుడు నాకు 5.3 పడింది కదా, ఇదే టికెట్ నాకు నార్మల్గా అయితే ఆ కార్డ్ యూజ్ చేసి పే చేస్తే 4.75 పడుతుంది డే సేవర్కి. సో అది బెనిఫిట్ అనమాట ఆ కార్డు. సో అందుకని అది అప్లై చేశాను. అండ్ ఇది వచ్చేసి ఒక స్టేషన్, సండర్లాండ్ మెయిన్ స్టేషన్ అన్నమాట మాకు ఇది. అండ్ ఇది వచ్చేసి అంత డిజైన్. సో ఈ స్టేషన్ మాత్రం నార్మల్ అంత అండర్ గ్రౌండ్లో ఉంది ఈ స్టేషన్ వరకు. సో మళ్ళీ ఇట్లా వచ్చేసాం. ఇది వచ్చేసి మా ఊరికి మెయిన్ బ్రిడ్జ్ అనమాట. సో మీరు చూడవచ్చు, సండర్లాండ్ అంటే కొంచెం ఈ బ్రిడ్జ్గా ఫేమస్. అండ్ కింద ఏమో రివర్ అనమాట. సో ఇక్కడ మాకు స్పెషాలిటీ ఏంటంటే మనకి అక్కడ జెట్టి అని ఎట్లా ఉంటాయో ఇక్కడ కూడా మాకు సండర్లాండ్కి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది అనమాట. సో అది ఇదంతా మామూలు దారిలో తీశాను. ఫార్మింగ్ ల్యాండ్స్ అయితే నాకేం కనిపించలేదు మా చుట్టుపక్కల. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ హార్సెస్ అవి వదులుతున్నారు. బట్ ఇప్పుడు రైన్ వల్ల చాలా చోట్ల హార్సెస్ కూడా లేవు, జస్ట్ అలా ఫెన్సింగ్ వేసి ఉంటాయి అంతే, గ్రాస్ ఉంటుంది. ఒక్కసారి మాత్రం తర్వాత హార్సెస్ కనిపించినాయి, అవి మీరు కూడా చూడవచ్చు, తర్వాత వీడియోలో వస్తుంది. సో ఇదంతా నేను అన్ని చోట్ల చూశాను, నాకు అసలు ఎక్కడ పంట పొలాలు కానీ కూరగాయల పొలాలు కానీ ఏం కనిపించలేదు, అసలు ఏ పంట కనిపించలేదు. అండ్ ఇట్లా ఫెన్సింగ్ అయితే వేసి ఉంటాయి. కొంతమంది ఓన్లీ వుడెన్ వేస్తారు, కొంతమంది ఇట్లా ఐరన్ ఫెన్సింగ్ వేసుకుంటారు. సో ఇది వచ్చేసి మనకి దాంట్లో ట్రైన్లో స్క్రీన్ ఉంటుంది అనమాట. మనకు తెలియకపోతే ఆ స్క్రీన్లో చూసుకుంటూ ఉండొచ్చు మన నెక్స్ట్ స్టాప్ ఏది అనేది చెప్తూ ఉంటుంది, అనౌన్స్మెంట్ కూడా చేస్తుంది. అనౌన్స్మెంట్ అర్థం కాకపోతే ఆ స్క్రీన్ మీద చదువుకోవచ్చు. అండ్ మనకు నెక్స్ట్ స్టాప్లో అది ఇట్లా బస్ స్టాప్ ఉన్నాయా, లేకపోతే అది అక్కడ చేంజ్ అవ్వాలా, వేరే లైన్కి చేంజ్ అవ్వాలంటే చేంజ్ అవ్వాలా, ఇవి కూడా క్లియర్గా చెప్తుంది దాంట్లో. సో అదైతే కొంచెం బాగా అనిపించింది నాకు. సో ఇక్కడ మెట్రో ట్రైన్ ఏంటంటే మాకు మన ఇండియాలాగా అదే అయితే పైన కానీ, లేకపోతే హైదరాబాద్లో చూసుకుంటే ఓన్లీ పైన ఉంటుంది. బట్ వేరాస్ మనకు బెంగళూరులో కానీ చెన్నైలో కానీ చూసుకుంటే కొన్ని స్టేషన్స్ ఏమో అండర్ గ్రౌండ్ ఉంటాయి. సో ఇది నేను వచ్చేసాను, ఆ బటన్ ప్రెస్ చేశాను, డోర్ ఓపెన్ అయింది, దిగాను. సో ఇక్కడ నేను మళ్ళీ చేంజ్ అవ్వాలన్నమాట. సో అందుకని చెప్పి ఈ స్టేషన్లో దిగాను. ఈ స్టేషన్లో దిగిన తర్వాత ఫస్ట్ నాకు ఐడియా లేదు, చేంజ్ అవ్వాలని తెలుసు కానీ సేమ్ ప్లాట్ఫామ్ అనుకోలేదు, నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్కి వెళ్ళి చేంజ్ అవ్వాలనుకున్నాను. సో అందుకని చెప్పి వెళ్తున్నాను. ఇట్లా ప్రతి స్టేషన్లో మనకి కొంచెం బిగ్ స్టేషన్స్ అంటే మనకు కంపల్సరీ ఎస్కలేటర్ ఉంటుంది. ఇందాక నేను ఫస్ట్ స్టార్ట్ అయిన స్టేషన్ బాగా చిన్నది కాబట్టి అక్కడ ఏం లేదు బేసిక్. సో ఇట్లా కొంచెం పెద్ద స్టేషన్స్ లేదా ఇంటర్చేంజెస్ ఇలాంటివి అయితే ఖచ్చితంగా మనకి ఎస్కలేటర్స్ ఉంటాయి. సో నాకు ఐడియా లేదు కాబట్టి అది ఇట్లా వీళ్ళు ఉంటారు ఆరెంజ్ కలర్ కోట్స్ వేసుకుని, వాళ్ళు ఇక్కడ స్టాఫ్ అనమాట, నెక్సస్ స్టాఫ్. సో వాళ్ళని మనం హెల్ప్ తీసుకోవచ్చు. సో నేను ఆయన అడిగాను,
అడిగితే ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. సో పలానా స్టేషన్కి వెళ్ళాలి అని చెప్పి నాకు అర్థం కాలేదు అంటే అప్పుడు తీసుకెళ్ళి మ్యాప్లో కూడా చూపించారు. ఇట్లా మనమేమో ఇక్కడ ఉన్నాము, సో నువ్వు వెళ్ళాల్సిన స్టేషన్ ఇది. సో ఇక్కడ నుంచి సేమ్ ప్లాట్ఫామ్ 2లోనే మళ్ళీ పలానా ట్రైన్ వస్తుంది. సో ఆ ట్రైన్ ఎక్కితే మనం నీ డెస్టినేషన్కి వెళ్తామని చెప్పి క్లియర్గా చెప్పారు. సో మీకు తెలియకపోతే మాత్రం అడగండి, మొహమాట పడద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే మనకి ఇక్కడ టైం అనేది చాలా వాల్యుబుల్. అండ్ మనకేంటంటే ప్రతి 10 minutesకి లేకపోతే 15 minutesకి ఒక ట్రైన్ ఉంటుంది. సో మనం టైం వేస్ట్ చేసుకుంటే నెక్స్ట్ ట్రైన్ కూడా వెళ్ళిపోతే అట్లా మనం ½ an hour వెయిట్ చేయాలి. సో నాకు లక్కీగా ఏంటంటే 3 minutes 4 minutesలో నాకు ట్రైన్ ఉంది. సో ఇది వచ్చేసి స్టేషన్, ఇది కూడా అండర్ గ్రౌండే, ఓన్లీ స్టేషన్ వరకు. సో అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అక్కడ దాంట్లో మనకి చూపిస్తుంది అన్నమాట ఏ ట్రైన్ ఎన్ని మినిట్స్లో వస్తుంది అనేది. కానీ ఎగ్జాక్ట్ అదే టైంకి వస్తున్నాయి. అండ్ మీకు ఏమన్నా మధ్యలో స్నాక్స్ కానీ డ్రింక్స్ కానీ కావాలంటే ఇలా వెండింగ్ మెషిన్ ఉంది. సో దీంట్లో కూడా తీసుకోవచ్చు, కార్డ్ ట్యాప్ చేసి కానీ లేకపోతే క్యాష్ వేసి కానీ మనం కావాల్సిన డ్రింక్ సెలెక్ట్ చేసుకుని తీసుకోవచ్చు అన్నమాట. అక్కడ కోడ్స్ ఉంటాయి. సో ఆ కోడ్ ఇక్కడ కీప్యాడ్లో టైప్ చేస్తే మనకి ఏ ఐటమ్ కావాలంటే అది వస్తుంది. సో అదేమో ప్లాట్ఫామ్ 1లో వచ్చిందనమాట, ట్రైన్ అటు సైడ్ వెళ్ళేది. సో ఇప్పుడు నేను వచ్చిన చాటుకి వెళ్ళాలంటే మళ్ళీ అటు సైడ్ వెళ్ళాలి ప్లాట్ఫామ్ 1కి. అండ్ ఇప్పుడు కోవిడ్ కాబట్టి చాలామంది ఇక్కడ ఎవరు లేరనమాట. కొంచెం ప్యాసింజర్స్ చాలా తక్కువ అన్నారు. నార్మల్గా అయితే కొంచెం ఎక్కువ ఉంటారు దీనికంటే. సో దీంట్లో మనకు చూపిస్తుంది, చూసారు కదా. ఇప్పుడు నేను వెళ్ళాల్సిన సెయింట్ జేమ్స్ ఇంకా 3 minutesలో ఉందని చెప్పి చూపిస్తుంది. అది ఇప్పుడు నేను దిగిన ట్రైన్ ఏమో ఎయిర్పోర్ట్ అనమాట. సో ఆ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ట్రైన్ నెక్స్ట్ 10 minutesలో వస్తుంది. సో ఇది బోర్డ్ చేసాను ట్రైన్. అండ్ ఇది వచ్చేసి మనకు ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ అనమాట. అండ్ ఇది కూడా అండర్ గ్రౌండే. సో దీంట్లో అయితే లిఫ్ట్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి స్టేషన్ సైజ్ బట్టి అండ్ అలాగే ఉండే ఏరియా బట్టి మనకి ఫెసిలిటీస్ అనేవి ఉన్నాయన్నమాట. గేట్ సైడ్ అనే స్టేషన్ నేమ్. అండ్ ఇదంతా అండర్ గ్రౌండ్ కదా. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి న్యూ క్యాజిల్లో బ్రిడ్జ్ అన్నమాట. అండ్ ఇది విజువల్స్ బాగా అనిపించింది చూసాను. అండ్ ఇది వచ్చేసి హే మార్కెట్ స్టేషన్. ఇది కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేషన్ న్యూ క్యాజిల్ సిటీలో. అండ్ ఈ మార్కెట్కి అయితే చాలా ప్రత్యేకత ఉంది. ఈ చుట్టుపక్కల ఏరియా మొత్తం అంటే మాకు ఇక్కడ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, సేమ్ మనకు అక్కడ జిల్లాలు ఎలా ఉంటాయి, ఇక్కడ జిల్లాని కంటి అంటాం. సో ఆ కంటిలో ఇది నా ఫైనల్ స్టేషన్ అన్నమాట. సో ఆ కంట్రీలో అది హే మార్కెట్ అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మార్కెట్. కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమన్నా సజెషన్స్ ఉన్నా లేకపోతే డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.